అప్డేట్స్ చూస్తున్నాం. ఏపీలో కొందరు ఐపీఎస్లు డీజీపీ ఆదేశాలను కూడా లెక్క చేయటం లేదు. ఇప్పటికే విఆర్లో ఉన్న 24 మంది ఐపీఎస్లో 16 మందిని రోజు తన ఆఫీసులో రిపోర్ట్ చేయాలని డీజీపీ ఆదేశించారు. ఆఫీస్కి వచ్చాక వెళ్లే ముందు రిజిస్టర్ల సంతకాలు చేయాలని చెప్పారు. అయితే ఇప్పటిదాకా 8 మంది ఐపీఎస్లు సంతకాలు చేయలేదని సమాచారం. 4 ఐపీఎస్లు అసలు డీజీపీ ఆఫీస్కే రాలేదని చెబుతున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, రవిశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, సునీల్ కుమార్ డీజీపీ ఆఫీస్కి రావటం లేదు. మరో 4 అడపా దడపా వస్తున్నట్లు సమాచారం. ఇవాళ కూడా సగం మంది ఐపీఎస్లు సంతకాలు చేయలేదని చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా అమరావతి ప్రతినిధి శివ అందిస్తారు. శివ, డీజీపీ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు ఐపీఎస్లు, అసలు డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, మొత్తం మీద చూసుకుంటే కనుక వారం రోజుల క్రితం కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో 24 మంది ఐపీఎస్ అధికారులు విఆర్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వారిలో 16 మందికి సంబంధించి ఇటీవల మెమో జారీ చేశారు. ఈ 16 మంది కూడా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా వెయిటింగ్ రూమ్ లో హాజరవ్వాలి. అలాగే వెయిటింగ్ రూమ్ లో హాజరైన సమయంలో కూడా సంతకాలు చేయాలని చెప్పి కూడా డీజీపీ మెమో జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు 8 మంది పోలీస్ అధికారులు అసలు డీజీపీ కార్యాలయంలో సంతకం చేయలేదని చెప్పి కూడా సమాచారం. అలాగే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటి వరకు డీజీపీ ఆఫీస్కే రాలేదని చెప్పి కూడా తెలుస్తా ఉంది. వీరిలో పిఎస్ఆర్ ఆంజనేయులు, ఎస్పీలు రవిశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, అలాగే గతంలో సిఐడి చీఫ్ గా పనిచేసిన సునీల్ కుమార్, ఈ 4 కూడా అసలు డీజీపీ ఆఫీస్కే రాలేదని చెప్పి కూడా సమాచారం ఉంది. అలాగే మిగిలిన 4 మాత్రం అడపా దడపా వస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తం 16 మందిలో 8 మంది మాత్రమే రెగ్యులర్ గా అలాగే ఒక రోజు అట్లా వస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఈ రోజు కూడా దాదాపుగా ఏదైతే 16 మందికి సంబంధించి సగం మంది పైగా కూడా ఉదయం 12 గంటల వరకు కూడా సంతకం చేయనట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే డీజీపీ తీసుకున్న నిర్ణయాన్ని సైతం కూడా కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు, అంటే దాదాపుగా డీజీపీ, ఐజీ స్థాయి అధికారులు కూడా ఉల్లంఘనకు పాల్పడితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి, అలాగే కింది స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది పరిస్థితి ఏంటని కూడా ప్రజల నుంచి విమర్శల వర్షం అయితే కనిపిస్తా ఉంది. మరి వీరికి సంబంధించి డీజీపీ ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు, ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక ఇవ్వబోతున్న ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.